శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మరియు అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర విజయవంతంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జాతరకు విచ్చేసిన భక్తులకు సౌకర్యాలు కల్పించిన ఆలయ ఈవో ఎల్ రమాదేవిని ఆలయ ఉద్యోగులు కండువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె జాతర విజయానికి సహకరించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో పాటు అన్ని శాఖల అధికారులకు, ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అవకాశాన్ని కల్పించాడు. మన ఏదైతే వేములవాడ దేవస్థానం తరఫున నేను మన ఉద్యోగులందరికీ ముఖ్యంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, లేదా హౌస్ కీపింగ్ కావచ్చు, లేదా ఇంకా అన్ని రకాల ఉద్యోగులందరికీ కూడా మనం రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా భీమన్న ఆలయంకి షిఫ్ట్ అవ్వడం, అలాగే శివరాత్రి, ఈ శివరాత్రి కూడా పెద్ద ఎత్తున మన దేవస్థాన ఎంప్లాయీస్ కృషి చేయడము, దానికి మనకు సహకారంగా చైర్మన్గా శివరాత్రి కమిటీకి చైర్మన్గా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు కూడా ఇక్కడ వారి సేవలను వారి డిపార్ట్మెంట్ల ద్వారా ఆయా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం శివరాత్రిని సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక్కడకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి సేవ చేయడంతో భక్తులందరూ కూడా శివరాత్రిని 3 రోజులు కూడా ఘనంగా జరుపుకొని వారందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారు వెళ్ళడం జరిగింది. కాబట్టి మరి ఒక మారు మనం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అన్ని డిపార్ట్మెంట్ల శాఖల వారికి, కోఆర్డినేషన్ కమిటీకి అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఆ దేవస్థాన సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శివరాత్రి విజయోత్సవాన్ని మనం ఈ విధంగా విజయోత్సవంగా భావిస్తూ మనం నమస్కరిస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా మనకు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తమై ఉన్నటువంటి మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా మనం 14, 15, 16 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇంత గొప్పనైనటువంటి సహజంగా శివుడు అంటేనే విశేషమైనటువంటి పండుగ అది మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి పర్వాన లక్షలాది మంది భక్తులు, దీంతో పాటుగా ముందుగానే మనకు మేడారం జాతరకు సంబంధించిన సందర్భంలో కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని ఇక్కడ దర్శించుకున్నారు. అయితే ప్రస్తుతం రాడు అనుమోదించే వాళ్ళు ఉండాలి. ఈ నలుగురికి కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మా యొక్క సిబ్బంది కూడా మా యూనియన్ ప్రకారంగా ఉండేటువంటి అందరూ, అంటే 4th క్లాస్ అవుట్సోర్స్ సిబ్బంది మొదలుకొని ఈవో స్థాయి వరకు కూడా అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతుందో అది కూడా సమిష్టిగా ఎవరి బాధ్యతాయుతంగా వారు చేయడం వల్ల ఇంత విజయవంతంగా మన యొక్క కార్యక్రమాన్ని చేసుకునేటువంటి అవకాశం మనకు కలిగి ఆ భగవంతుని యొక్క రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ స్వస్తి. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం వారు అందరూ కూడాను అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ మహాశివరాత్రికి అత్యంతమైనటువంటి ప్రజానీకం, అంతే భక్తుల బృందము లక్షలాది మంది అసంఖ్యాకంగా వచ్చి స్వామివారిని, ఆ రాజేశ్వర స్వామిని, భీమేశ్వర స్వామిని ఇద్దరిని ఒకే భావనలో భావించి ఇక్కడే ఈశ్వరుడు ఉన్నట్టుగాను కోడెమొక్కులు కానీ స్వామివారికి సంబంధించిన అన్ని మొక్కులను కూడాను చెల్లించుకొని స్వామివారి సేవను పొందినటువంటి వారు మహాశివరాత్రి మహాపర్వకాల దినమందు లక్షలాది మీడియా వారి సహకారము, అందులో మా దేవస్థానం మొత్తం సిబ్బంది వారు ఎల్లవేళలా ఈ 5 రోజులు 3 రోజులు కాదు, జాతర 3 రోజులు కానీ అంతకు 2 రోజుల ముందు, తర్వాత 2 రోజుల ముందు 5 రోజులు కలుపుకుంటేను అందరూ కూడా విశేషమైనటువంటి కష్టపడి అన్ని జాగ్రత్తలు చూసుకొని భక్తులకు అసౌకర్యమైనటువంటి విషయాలు ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా చూసుకొని వారికి మెరుగైన సేవలు చేస్తానికి మా యువ గారు, మా దేవస్థాన సిబ్బంది 50 మంది కూడాను ఎటువంటి బాధపడకుండా కష్టసుఖాలు పంచుకొని అందరూ కూడా సమిష్టి కృషితోని ఈ స్వామివారి మహాశివరాత్రి వైభవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినందుకు మా దేవస్థానం తరఫున మా ఈవో గారికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఓం స్వస్తి.